ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ కేవలం 2 కంపెనీల మధ్య యుద్ధం మాత్రమే కాదు. ఇది మన ఇండియన్ ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో డిసైడ్ చేసే ఒక బిగ్గెస్ట్ వార్. మీరెప్పుడైనా రోడ్ల మీద వెళ్తున్నప్పుడు గమనించారా? ఒకప్పుడు రోడ్లు పెట్రోల్‌తో వచ్చే పొల్యూషన్‌తో నిండి ఉండేవి. పెట్రోల్ బంకుల దగ్గర క్యూలు, ధరలేమో పైకి ఎగిరేవి. కానీ ఇప్పుడు ఎక్కడ చూసినా గ్రీన్ నంబర్ ప్లేట్లు, సైలెంట్‌గా దూసుకెళ్తున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు. ఈ మార్పు మన కళ్ళ ముందే జరిగింది, కానీ ఈ సైలెంట్ రెవల్యూషన్ వెనుక ఒక భారీ యుద్ధం జరుగుతోంది. రెండు బెంగుళూరు స్టార్టప్స్, రెండు ఐఐటి గ్రాడ్యుయేట్లువే. కానీ ఒకరు కుందేలులాగా దూసుకెళ్లారు, ఇంకొకరు తాబేలులాగా నెమ్మదిగా కానీ గట్టిగా అడుగులు వేశారు. ఈ రోజు 2025 డిసెంబర్ నాటికి కుందేలు ఊపిరి బిగబట్టి నిలబడితే తాబేలు రేసులో ముందుకు దూసుకెళ్తుంది. ఓలా ఎలక్ట్రిక్ వర్సెస్ ఏథర్ ఎనర్జీ. ఎవరు సర్వైవ్ చేస్తారు? ఎవరు ఇండియా ఈవీ కింగ్ అవుతారు? ఈ వీడియోలో మనం ఆ అసలు కథని, చీకటి నిజాలని, ట్విస్ట్లని ఒక్కొక్కటిగా బయట పెడదాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఓలా టీమా లేదా ఏథర్ టీమా కింద కమెంట్ చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. అది 2013, 2014 సమయం. అప్పటికి ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్ అంటే జనాలకు నమ్మకం లేదు. చిన్న పిల్లల బొమ్మల్లా స్పీడ్ తక్కువ, చూడటానికి ఎబ్బెట్టుగా ఉండేవి. ఎలక్ట్రిక్ లాంటివి ఉన్నా పెట్రోల్ స్కూటర్లని రీప్లేస్ చేయలేవు. సరిగ్గా అప్పుడే ఐఐటి మద్రాస్ నుంచి ఇద్దరు యువకులు బయటకు వచ్చారు. తరుణ్ మెహతా, స్వప్నిల్ జైన్. వీళ్ళకి ఒక్కటే పిచ్చి, ఇండియాకి పర్ఫెక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వాలి. చైనా పార్ట్స్ తెచ్చి అసెంబుల్ చేయటం కాదు, మన రోడ్లకు తగ్గట్టు ఇక్కడే డిజైన్ చెయ్యాలి అని. బ్యాటరీ నుంచి సాఫ్ట్వేర్ దాకా అన్ని సొంతంగా తయారు చేయాలని. ఇన్వెస్టర్ల చుట్టూ తిరిగారు. చాలా మంది నవ్వారు, ఇండియాలో ఈవీలా ఎవరు కొంటారు అని. కానీ వీళ్ళు వదలలేదు. వీళ్ళు ఏళ్ల తరబడి రీసెర్చ్ చేసి, టెస్టింగ్లు చేసి ఫైనల్ గా 2018లో ఏథర్ 450ని లాంచ్ చేశారు. టచ్ స్క్రీన్, గూగుల్ మ్యాప్స్, రివర్స్ మోడ్, జనం నోరెళ్లబెట్టారు. ఏథర్ నెమ్మదిగా బెంగళూరులో ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకుంది. తొందరపడలేదు. ఒక్కో సిటీకి సర్వీస్ సెంటర్ పర్ఫెక్ట్ అయ్యాకే అమ్మకాలు స్టార్ట్ చేశారు. ట్రస్ట్ ని ఆస్తిగా చూపించారు. కట్ చేసి చూస్తే 2021లో సీన్ లోకి తుఫాన్ లాంటి ఎంట్రీ భవిష్ అగర్వాల్. ఓలా క్యాబ్స్ తో అప్పటికే ఇండియాని రూల్ చేస్తున్నారు. చేతుల్లో 100 కోట్లు. వీళ్ళ విజన్ వేరు. స్లో అండ్ స్టడీ కాదు, భారీగా. ఇప్పుడే టెస్లా ఆఫ్ ఇండియా అవ్వాలి అని తమిళనాడులో ప్రపంచంలోనే అతిపెద్ద 2 వీలర్ ఫ్యాక్టరీ, ఫ్యూచర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేశారు. కేవలం మహిళలే పనిచేస్తారు. లక్షల స్కూటర్లు తయారవుతాయి. ఓలా S1 లాంచ్ అవగానే ₹499కి బుకింగ్ స్టార్ట్ చేశారు. లక్షల మంది ఎగబడ్డారు. ఇండస్ట్రీ షాక్. హీరో, హోండా, టీవీఎస్ కూడా భయపడ్డాయి. ఓలా స్టైలిష్, ఎక్కువ రేంజ్, అద్భుతమైన ఫ్యూచర్లు. ధర కూడా ఏథర్ కంటే తక్కువ. అందరూ అనుకున్నారు ఏథర్ పని అయిపోయిందని. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. భవిష్ స్పీడ్ పిచ్చి క్వాలిటీని దెబ్బతీసింది. ఏథర్ 5 ఏళ్లు టెస్ట్ చేసి లాంచ్ చేస్తే ఓలా డచ్ కంపెనీ ఎటర్గోని కొని ఆ డిజైన్ రికార్డు టైంలో లాంచ్ చేసింది. ఫ్యాక్టరీ పూర్తి కాకముందే ప్రొడక్షన్, డెలివరీ డేట్స్ ఇచ్చేశారు. కానీ స్కూటర్లు రెడీ కాలేదు. సోషల్ మీడియాలో గోల. ఎలాగోలా డెలివరీలు స్టార్ట్ అయ్యాయి. కానీ కొన్ని రోజులకే ఇష్యూస్, ప్యానెల్ గ్యాప్స్, సాఫ్ట్వేర్ హ్యాంగ్, రివర్స్ మోడ్ లో ముందలకి దూసుకెళ్లడం, ఇలాంటివి జరిగాయి. పూణేలో ఒక ఓలా స్కూటర్ దానంతట అదే కాలిపోయింది. వీడియో వైరల్ అయింది. జనమంతా భయపడ్డారు. అదే టైంలో ఏథర్ స్కూటర్లు వేల సంఖ్యలో రోడ్డు మీద తిరుగుతున్నా ఒక్క ఫైర్ ఇన్సిడెంట్ కూడా లేదు. ఎందుకంటే ఏథర్ బ్యాటరీ డిజైన్, కూలింగ్ సిస్టమ్ పక్కాగా ఉంటుంది. భవిష్ ఇవి చిన్న చిన్న ఇష్యూస్, ఫిక్స్ చేస్తామన్నారు. మార్కెటింగ్ పెంచారు. పెట్రోల్ ధరలు 100 దాటడంతో సేల్స్ బాగానే నడిచాయి. ఒక్క స్టేజ్ లో ఓలా మార్కెట్ షేర్ 50% దాటింది. ఏథర్ మాత్రం సైలెంట్ గా తమ పని తాము చేసుకుంటూ పోయారు. ఓలా దగ్గర ఉన్నంత డబ్బు లేదు, పెద్ద ఫ్యాక్టరీ లేదు, కానీ ట్రస్ట్ ఉంది. కానీ ఏథర్ కి ఒక మైనస్. స్కూటర్ చిన్నది, ఫ్యామిలీకి సెట్ కాదు. సీట్ చిన్నది, డిక్కీలో ఎక్కువ సామాను పట్టదు. ఇండియాలో స్కూటర్ అంటే ఫ్యామిలీ వెహికల్ కదా. ఓలా అది క్యాష్ చేసుకుంది. పెద్ద సీట్, 2 హెల్మెట్లు పెట్టే డిక్కీ. 2023లో ఓలా నెంబర్ 1 పొజిషన్ లో ఉంటే ఏథర్ మాత్రం 3 లేదా 4 ప్లేసుల్లో ఉంది. కానీ 2024లో సీన్ అంతా రివర్స్. ఓలా సర్వీస్ సమస్యలు భవిష్ తలకి చుట్టుకున్నాయి. లక్షల స్కూటర్లు అమ్మారు, కానీ సర్వీస్ సెంటర్లు సరిపోలేదు. టెక్నీషియన్స్ ట్రైనింగ్ లేదు. స్పేర్ పార్ట్స్ దొరకవు. చిన్న రిపేర్ కి వారాలు వెయిట్ చేయాల్సి వచ్చింది. సర్వీస్ సెంటర్ల బయట వందల స్కూటర్లు దుమ్ము పట్టిపడి ఉండేవి. కస్టమర్లకి
పిచ్చెక్కిపోయింది. కొందరు షోరూమ్ ముందు తగలబెట్టారు. ఎడ్ల బండి కట్టి ఊరేగించారు. అదే టైంలో ఏథర్ బ్రహ్మాస్త్రం వదిలింది. దాని పేరే ఏథర్ రిష్తా. ఫ్యామిలీస్ కోసం స్పెషల్ గా డిజైన్ చేశారు. పెద్ద సీట్, ఇద్దరు కూర్చున్న స్పేస్ మిగులుతుంది. బోలెడంత డిక్కీ, సేఫ్టీ ఫీచర్లు. లాంచ్ ఈవెంట్ లో నీళ్లలో గుంతల్లో టెస్ట్ చేసి చూపించారు. మేము హడావిడి పడము, క్వాలిటీ ఇస్తామని ఇండైరెక్ట్ గా ఓలాని టార్గెట్ చేశారు. రిష్తా హిట్. ఫ్యామిలీస్ ఎగబడ్డాయి. టీవీఎస్ ఐక్యూబ్ వైపు చూస్తున్న వాళ్ళు కూడా రిష్తా తీసుకున్నారు. 2024లో ఓలా ఐపీఓ మొదటి షేర్ పైకి ఎగిరింది. భవిష్ రిచెస్ట్ పర్సన్స్ లో ఒకరయ్యారు. కానీ సర్వీస్ ఇష్యూస్, సేల్స్ డ్రాప్ వల్ల షేర్ 30-40% పడిపోయింది. ఓలా పరిస్థితి చూసి అందరూ అనుమానించారు. Q2 2025లో ఏథర్ రెవెన్యూ ఓలాని దాటేసింది. నష్టాలు తగ్గాయి, లాభాల వైపు అడుగులు వేసింది. ఇప్పుడు ఏథర్ కొత్త ఫ్యాక్టరీ అండ్ మోడల్స్ తో జోష్ లో ఉంది. కస్టమర్ ట్రస్ట్ పెద్ద ఆస్తి. ఓలా సర్వీస్ రీబూట్ క్యాంపెయిన్ చేస్తుంది. 250 మందిని స్పెషల్ టీమ్ ని పెట్టి ఫిక్స్ చేస్తామంటుంది. కానీ పోయిన నమ్మకం తిరిగి వస్తుందా? మీకు తెలుసా ఓలా లోపల అసలు ఏం జరుగుతుందో? ఎంప్లాయీస్ రోజు ఏడుస్తూ బయటికి వస్తున్నారని బయట టాక్ ఉంది కదా, అది నిజమేనా? భవిష్ మీటింగ్స్ ఎలా ఉంటాయి? ఇంకా ఏథర్ ఒక సీక్రెట్ ప్రాజెక్ట్ మీద పనిచేస్తుంది. అది స్కూటర్ కాదు, బైకు కాదు. అదేంటి? ఈ షాకింగ్ నిజాల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఓలా కల్చర్ ఎలా ఉంటుందంటే, భవిష్ ఇండియన్ ఎలాన్ మస్క్ అవ్వాలని కఠినంగా ఉంటాడు. రాత్రి 2 గంటల వరకు మీటింగ్స్, టార్గెట్స్ మిస్ అయితే తిట్లు, పేపర్లు మొహం మీద విసిరేయడం. ఉద్యోగులు 6 నెలలకే వెళ్లిపోతారు. టీం మారుతుంటే క్వాలిటీ దెబ్బతింటుంది. సాఫ్ట్వేర్ బగ్స్ ఫిక్స్ కాలేవు. ఏథర్ కల్చర్ లో తరుణ్, స్వప్నిల్ ఉద్యోగుల్ని పార్ట్నర్స్ లా చూస్తారు. కోర్ టీం ఏళ్లుగా ఉంది. ప్రతి బోల్ట్ ని వారాల పాటు చర్చిస్తారు. గౌరవం ఉంటుంది. అందుకే ప్రొడక్ట్ లో ఒక సోల్ ఉంటుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఓలా ఎన్ఎంసి సెల్స్ వాడుతుంది. పవర్ఫుల్ కానీ వేడెక్కుతాయి. థర్మల్ రన్వే అనే రిస్క్ ఉంటుంది. ఏథర్ కూడా ఎన్ఎంసీనే, కానీ అల్యూమినియం కేసింగ్, కూలింగ్ మెటీరియల్స్ తో సేఫ్టీకి ప్రాధాన్యం ఇస్తుంది. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం బెటర్ అనేది ఏథర్ అభిప్రాయం. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వస్తే ఓలా మూవ్ ఓఎస్ లో పాటలు, పార్టీ మోడ్, గిమ్మిక్స్ కానీ క్రాష్ అవుతుంది. ఏథర్ యూటిలిటీ మీద ఫోకస్ చేస్తుంది. మ్యాప్స్, రైడ్ స్టాటిస్టిక్స్ స్మూత్. ఇక సర్వీస్ మాఫియా. 2 కంపెనీలు పార్ట్స్ బయట దొరకకుండా చేశాయి, కానీ ఏథర్ స్టాక్ ఉంచుతుంది. ఓలాలో గందరగోళం. 2024 చివర్లో ఓలా సేల్స్ నెలకి 20,000 కిందకి. ఏథర్ వర్డ్ ఆఫ్ మౌత్ తో పైకి వెళ్ళింది. ఓలా గీగా ఫ్యాక్టరీతో సొంత సేల్స్ తయారు చేసి గేమ్ చేంజర్ కావచ్చు, కానీ రిస్క్ ఎక్కువ. ఏథర్ బెస్ట్ సెల్స్ కొని పర్ఫెక్ట్ గా ప్యాక్ చేస్తుంది. కానీ మీకు తెలుసా, ఏథర్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనర్జీ పాడ్. ఇంట్లోనే సోలార్ ఛార్జ్. స్కూటర్ కి కాదు, ఇంటికి కూడా కరెంట్. ఏథర్ స్కూటర్ కంపెనీ కాదు, ఎనర్జీ కంపెనీ అవ్వబోతుంది. రేపు హోండా వచ్చినా వాళ్ళకి ఏథర్ టెక్ కావాల్సిందే. ఓలా మోటార్ సైకిల్స్, కార్లు ప్లాన్ చేస్తుంది, కానీ కస్టమర్ కోపం చల్లారకపోతే వృధా. ఇప్పుడు అసలు విలన్ ఎవరంటారా? భవిష్ రిస్క్ టేకర్, ధైర్యం ఎక్కువ. తరుణ్ పర్ఫెక్షనిస్ట్, క్వాలిటీయే మెయిన్ గోల్. ఇద్దరు ఇండియాకి అవసరమే, కానీ రూమర్ ఏంటంటే ఓలాని వేరే పెద్ద కంపెనీ కొంటుందంట. అది టాటానా, మహేంద్రానా లేదా ఏదైనా ఫారిన్ కంపెనీనా అనేది తెలియాలి. ఒకవేళ డీల్ జరిగితే ఇండియన్ ఈవీ హిస్టరీ మారిపోతుంది. ఏథర్ ఇప్పటికే లాభాల దిశలో ఉంది. ఓలా దగ్గర స్కేల్ ఉంది, కానీ క్వాలిటీ ఫిక్స్ చేయాలి. ఎక్స్పోర్ట్ లో ఏథర్ క్వాలిటీతో గెలుస్తుంది. 10 ఏళ్ల క్రితం చైనా బొమ్మలు అన్నారు, ఇప్పుడు ప్రపంచం ఇండియా వైపు చూస్తుంది. ఈ యుద్ధం వల్ల మంచి స్కూటర్లు, తక్కువ ధరలు, టెక్నాలజీ వస్తున్నాయి. దీని వల్ల గెలిచేది కస్టమర్. ఫైనల్ ఆన్సర్ ఏంటంటే ఏథర్ ప్రీమియం బ్రాండ్, యాపిల్ లాగా. ఓలా మాస్ మార్కెట్, శాంసంగ్, ఎంఐ లాగా. ఇద్దరికి ప్లేస్ ఉంది, కానీ మారని వాళ్ళు చరిత్రలో కలిసిపోతారు. ఈ వీడియో నచ్చిందా? మీరు ఓలా టీమా, ఏథర్ టీమా? కామెంట్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. జై హింద్.